హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ఇందులో 75% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. 25% ప్రభుత్వం బాధ్యత, 75% ఆ 25% దీని నుంచి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 50% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. అదేవిధంగా అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 95% వసూలు చేస్తామని అడిగింది అధ్యక్ష. మా బీర్ లైలే ఈయన ఉన్నాడు. మా గొర్రె కాపరులకు ఏదైతే ఈ పథకం ఇచ్చిండ్రో గొర్రెల బర్రెల పథకంలో 100% ఫ్రీగా అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొంత ఫీజు కట్టుకుంటే మిగతాది వీళ్ళు ఇచ్చేది ఏదైతే ఫండ్ ఉందో ఇక్కడ 95% గొర్రె కాపరుల నుంచి వసూలు చేస్తామని ఇక్కడ రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ చేసే దాంట్లో 5% మాత్రమే వసూలు చేస్తాం, 5% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కడితే మిగతా మొత్తం మేము వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గర. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ అప్పులు చేసుకోవడానికి దొంగ లెక్కలు రాసి ప్రభుత్వానికి ఇంకా అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉందని ఇంకొక 1,00,000 కోట్లు మళ్ళా అప్పులు తెచ్చి అత్యధిక వడ్డీతో తెచ్చి వాటిని కూడా కొల్లగొడదామని కుట్రతోని దొంగ లెక్కలు చూపించి పాపం చంద్రశేఖరరావు గారు కూడా ఈయన కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నాడు. పాపం ఆయన ఉన్నట్టు చూపించండి. ఆయన దొంగ లెక్కలు చూపించాలి. యువతలు ఏం లెక్క ఉందో ఈ పట్టికలు ఉన్నదే చూపించండి. ఆయన అంతకంటే ముందు పోయిన ఆయన ఆ వెనకాల ఉన్న ఆయనకు చాలా మంచి మిత్రుడు కేసులు ఇదికిచ్చి బయటికి తోలిండు కదా, ఆయన పేరు ఈటెల రాజేందర్ కూడా ఈ దొంగ లెక్కలు చూపించలేదు అధ్యక్ష. పాపం ఆయన కూడా ప్లెయిన్గా ఉన్నట్టు చూపించండు. ఈటెల రాజేందర్ 5 ఏళ్ళు, చంద్రశేఖరరావు గారు 1 సంవత్సరం, 6 సంవత్సరాలు నేను చెప్పిన 1,29,000 కోట్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చిందని రిజర్వ్ బ్యాంకుకు బడ్జెట్లో పెడితే ఘనత వహించిన ఈ పెద్ద మనిషి వచ్చి దీన్ని తగ్గించి 38,000 కోట్లకు చూపించి ఈయన వ్యవహారం ఎట్లుందంటే క్వశ్చన్ పేపర్ ఈయనే తయారు చేసిండు, పరీక్షలు ఈయననే రాసిండు, పరీక్షల పేపర్లు ఈయననే దిద్దిండు. నాకు సన్మానించాలి. 100కి 110 మార్కులు వచ్చినాయి నాకు అని. అయ్యా నువ్వే రాస్తేవి, నువ్వే ఇస్తేవి, నువ్వే బడ్జెట్లో పెడితే గదే రిజర్వ్ బ్యాంకు తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా వితండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టారు. నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు, నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు, నువ్వు ఇచ్చిన తప్పుడు లెక్కలు రిజర్వ్ బ్యాంకు తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి సభలో పెట్టే సూచన రిజర్వ్ బ్యాంకు నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నాకు మెడల్ ఇచ్చింది, నన్ను మీరు సన్మానిస్తారా లేదా? ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు మన సమ్మక్క సార్ లెక్క లేదు చేస్తారు కదక్క. ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చి ఆడ నిలబడ్డాడు అధ్యక్ష. హైట్ కూడా తక్కువ లేడు, ఒకవేళ అట్లా చేద్దామన్నా. అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే మీరు ఇచ్చిన తప్పు లెక్కలు మీరు ఎంతకాలము తప్పుదో పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? నిజాలు ఇప్పటికైనా గ్రహించండి. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఏం మించిపోలే 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపిండ్రు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునే తప్పులేడునే మమ్మల్ని చూడనియండి, సర్దుకొనియండి. మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే, చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరిసేయాలి, వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళని ఎట్లా చేసి పని చేయనియొద్దు. అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపారు అధ్యక్ష. నేను సూటిగా అడగదలుచుకున్నా. నేను అంటే ఆవేదనతో అడుగుతున్నాను. నేను కోపంతో వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు.